ఈ తెల్లవారుజామున ఢిల్లీ వాసులను భూకంపం భయపెట్టింది. ఉదయం 5:36 రాజధాని ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత 4.0గా నమోదైంది. ఇక ఢిల్లీలోనే భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమికి 5 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించినట్టు జాతీయ భూకంప కేంద్రం తెలిపింది. రిక్టర్ స్కేల్పై 4 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఢిల్లీలో భూకంపం సంభవించిందని తాత్కాలిక ముఖ్యమంత్రి అతిషి తెలిపారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని, అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. కాగా భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం లేదు. భూ ప్రకంపనల కారణంగా ఢిల్లీ రైల్వే స్టేషన్లో అన్నీ ఊగిపోయాయని, ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టారని రైల్వే స్టేషన్ వ్యాపారి ఒకరు తెలిపారు. రైలు భూమి కింద నుంచి వెళ్తున్నట్టు అనిపించిందని స్టేషన్లోని ప్రయాణికులు పేర్కొన్నారు. ఇక గజియాబాద్లోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భవనం మొత్తం ఊగినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. గతంలో ఎప్పుడూ ఇలా చూడలేదని ఆయన పేర్కొన్నారు.